హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు? మంచిగున్నారా? ఈవినింగ్ అయితే చాలండి ఒకటే టెన్షన్ అయిపోతుంది. ఏంటంటే పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలి? ఏంటి అనేది ఒక టెన్షనేనండి ప్రతి మదర్‌కి కూడా. ఎందుకంటే ఇంట్లో ఉన్నవి తినండ్రా అంటే అయైతే తినరు. అదే పోనీ పిండి వంటలేమైనా చేసి ఉంచుదామంటే అయి కూడా తినరండి. ఏదో ముచ్చటగా ఒకరోజు తింటారు. అంతే ఇంకా రెండో రోజైతే వాటి జోలికే వెళ్ళరండి. ఇంక నేనైతే అనవసరంగా ఇంత కష్టపడి ఎందుకు చేశానా అనిపిస్తది. ఎవరికొకరికి ఇవ్వడమో ఏదోటైతే చేస్తాననమాట. ఇంక అందుకే ఈ పిండి వంటలు కూడా మేమేమి చేయడమే మానేశాను. ఇంకా పిల్లలకి ఏమైనా కొత్తగా ఏమైనా చేద్దాం అనుకుంటున్నాననమాట. మా అమ్మాయి అయితే స్కూల్‌కెళ్ళినప్పుడు చెప్పింది, "బార్లీ చేసి ఉంచమ్మా వచ్చినప్పటికి" అని. తనకెలా అలవాటయిందంటే, నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాననమాట. ఎండాకాలంలో అలా ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ననమాట. అలా అలవాటయిందనమాట బార్లీ. చాలా మంచిదండి పిల్లలకి బార్లీ ఇస్తే. ఇప్పుడు ఈ బార్లీ చేసేటప్పుడు ఏంటి అంటే, అది మనం మిక్సీ ఆడించుకొని ప్రాసెస్ అంతా చేయాలనమాట. మిక్సీ ఆడించాలండి ఆ గింజల్ని. అప్పుడే అవి బాగా ఉడుకుతాయి. పిల్లలు కూడా తాగడానికి బావుంటది. హెల్త్‌కి కూడా మంచిది. మా బాబుకేంటంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే బ్రెడ్ కనిపించింది. సరే అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ ఏద్దాం అనుకున్నాను. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా వెరైటీగా చేద్దామని అనుకుంటున్నాను. వెరైటీ అంటే అంత వెరైటీ ఏం కాదండి. అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే చూడండి స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నా గదా! ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలండి. బాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ ఎగ్ అనేది వేసుకోవాలి. ఇందులో ఎగస్ట్రా ఏమేసానంటే 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసాననమాట. ఇప్పుడైతే బ్రెడ్‌లయితే వేసేసుకోవాలి. 2 వైపులా ఇలా తిప్పి పెట్టుకోవాలనమాట. లాస్ట్‌లో కొంచెం ఉంచాను కదా! అదైతే దీని మీద వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కాగిన తర్వాత మనం తిరగేసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా. ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకుంటేనే మనకిలాగా పొంగినట్టుగా అనిపిస్తది. చూసారు కదా ఫ్రెండ్స్! ఇందులో వెరైటీ ఏమీ లేదండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి చేశానంతే. ఇంకా సాల్ట్, కారం అయితే వేశాను. ఇప్పుడైతే దీన్ని 2 పీసెస్‌గా కట్ చేసేస్తున్నాను. మా బాబుకి, మా పాపకి. పాప అయితే ఇంకా రాలేదు కదా! బాబుకైతే పెట్టేసి ఇస్తున్నాను. ఒకసారి మనం కూడా చూసేద్దాం ఎలా ఉంటది ఏంటి అని. చాలా అంటే చాలా బావుందండి. వేడి వేడిగా తింటుంటే ఉల్లిపాయలైతే మంచి క్రిస్పీగా తగులుతున్నాయనమాట. చాలా బావున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మా పాపనైతే స్కూల్ నుంచి తీసుకురావాలి. ఇప్పుడే ఫోనొచ్చింది. మా మావయ్య అయితే తీసుకురమ్మన్నారు. ఇంకా గబగబా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాననమాట. మా పాప అయితే ఒక్కదే అలా కూర్చుంది. బాగా లేట్ అయిపోయిందండి. ఇంకా పిల్లనైతే తీసుకొని వచ్చేసాను. వస్తూ వస్తూ పాలు అవి తీసుకొని వచ్చాననమాట. మన ఛానల్‌ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. నేనైతే చాలా కష్టపడి తీస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ.